హాయ్ ఫ్రెండ్స్, ఈ ఉరుకులు పరుగుల జీవితాల్లో ఎన్నో సమస్యలతో సతమతం అయిపోయి మనకి స్ట్రెస్కి గురయ్యి చాలా మంది కూడా పక్షవాతం అయితే వస్తుంది, బ్రెయిన్ స్ట్రోక్ అనమాట. ఇలా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆయుర్వేదం మందు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అది ఎక్కడ అనుకున్నారా, విరూపాక్షపురంలో అయితే ఆయుర్వేదం మందు అయితే ఇస్తున్నారు. ఇప్పుడు మనం అయితే అక్కడే ఉన్నాం అనమాట. మనకి ఈ విరూపాక్షపురం వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇలా స్టే అయితే ఉంటుందండి. అలాగే మనకి కారులో వచ్చిన వాళ్ళైతే ఇలా క్యూ లైన్లో అయితే కార్ అయితే పెట్టుకోవాలి. 6 కాడి నుంచి అయితే ఇక్కడ ముందు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సర్వే జనసుకునబోతూ మనమైతే విరూపాక్షపురం అయితే రావడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ జనరేషన్లో మొత్తం కూడా అందరికి కూడా చాలా సమస్యలు అయితే రావడం అయితే జరిగింది. అందులో ముఖ్యంగా పక్షవాతం, అలాగే నరాల బలహీనత, షుగర్ గురించి అయితే మనకైతే తెలిసిందే. ప్రతి ఒక్కరు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ బారిన అయితే పడడం అయితే జరుగుతుంది. ఈ విరూపాక్షపురంలో ఆయుర్వేద మందులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అక్కడికైతే రావడం అయితే జరిగింది. ఇప్పుడు మేము ప్రజెంట్ అయితే 3:30 తెల్లవారుజామున 3:30 అయితే అయిందండి. ఈ 3:30 టైంలో కొన్ని వందలాది వెహికల్ అయితే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. ప్రతిది కూడా చూపించడం అయితే జరుగుతుంది. చూస్తున్నారు కదా, గ్రౌండ్ లో మొత్తం కార్లు అయితే రావడం అయితే జరిగింది. మనకి ఇంకా క్యూ లైన్ అయితే చూపిస్తాను. స్టార్ట్ చేసుకుని సుమారుగా దాదాపు ఒక 100 నుంచి 200 వెహికల్స్ ఆ చివరి వరకు అయితే మనకి కనిపిస్తుంది కదండి, ఒకసారి చూడొచ్చు. లాస్ట్ వరకు ఇక్కడ వరకు అయితే రావడం, సుదూర్ఘ ప్రాంతాల నుంచి కూడా చాలా మంది అయితే ఇక్కడికైతే రావడం అయితే జరుగుతుంది. చూసుకున్నట్టయితే 2 లైన్లు అయితే ఉన్నదండి. 2 లైన్లు సుమారుగా దాదాపు ఇక్కడే 100 వెహికల్స్ అయితే ఉన్నాయి, కార్లు మొత్తం కూడా. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా గమనికండి, కంపల్సరీ మీరు ఎట్టి పరిస్థితుల్లో 12 గంటల లోపు వచ్చినట్లయితే మనకి ఫస్ట్ అలాగే ఒక 10-15 వెహికల్ వెనకాలే ఉంటుంది. లేదంటే మీకు లేట్ అయ్యే కొంది వందలాది వెహికల్ క్యూ లైన్ అయితే ఉంటుందన్నమాట. చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. మీకు ఎర్లీ మార్నింగ్ అని మనం కరెక్ట్గా వెళ్ళొచ్చులే ధీమాగా వెళ్ళినట్లయితే ఒక 400 నుంచి 500 వెహికల్స్ అయితే ఇక్కడైతే రావడం అయితే జరుగుతుంది. అది ప్రతి ఒక్కరు కూడా గమనించి ఎర్లీగా మీరు వెళ్ళాల్సిందిగా కోరుచున్నా. ఇక్కడ 6 కాడి నుంచి ఆయుర్వేద మందు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. గ్లాసులో ఆయుర్వేద మందు ఇస్తారండి. అలాగే కొన్ని ఉప్పుడు బియ్యం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అవి టానిక్ తాగిన తర్వాత ఆ ఉప్పుడు బియ్యం అయితే తినేయాలన్నమాట. అక్కడి నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడైతే హోటల్ అయితే ఉంటుందండి. ఆ హోటల్లో మనకు వచ్చేటప్పటికి మనకి చప్పిడి అన్నం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది, ఉప్పుడు బియ్యం. ఆ అన్నం తిన్న తర్వాత మనకి 2 గంటలు ఆగిన తర్వాత మళ్ళీ మనకి మందు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అది కూడా క్యూ లైన్లో అనమాట. మనం రెండోసారి మందు తాగడానికి వెళ్ళేటప్పుడు క్యూ లైన్లో కార్లు ఎక్కువగా ఉన్నట్లయితే, నడవగలిగిన వాళ్ళు ఉన్నట్లయితే కన్ఫామ్గా ఇక్కడికైతే వచ్చినట్లయితే మనకి ఆ కిట్టు అలాగే మందు తాగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లోపలికి వెళ్ళి పంపిస్తారు. వాళ్ళకైతే మందు అయితే టానిక్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది, ఆయుర్వేద మందు. అదే అక్కడే తాగేయచ్చు, జస్ట్ ఒక 15 నిమిషాల్లో అయితే అయిపోద్దండి. అదేవిధంగా మనకి క్యూ లైన్లో కార్ లైన్లోకి వెళ్ళినట్లయితే ఎక్కువ టైం అయితే పడుతుంది. ఇక్కడికి నైట్ వచ్చేటప్పటికి సుమారుగా 1 గంట అయితే అయిందండి. ఇక్కడ వచ్చేటప్పటికి అప్పుడు ఒక 20 నుంచి ఒక 50 కార్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు సుమారుగా 7 గంటల 20 నిమిషాలు అయితే అవుతుంది. సుమారుగా ఒక 400 నుంచి 500 వెహికల్స్ అయితే రావడం అయితే జరిగింది. మొత్తం కూడా క్లియర్గా అయితే మనం చూడొచ్చు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మందు వచ్చేటప్పటికి ఆయుర్వేద టానిక్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది గ్లాసులో. దాంతోపాటు దంపుడు బియ్యం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇవి తాగిన అనంతరం మనకి ఏంటంటే మళ్ళీ 2 అవర్స్లో మళ్ళీ ఇంకొక డోస్ అయితే తీసుకోవాలన్నమాట. ఈ మధ్యలో వచ్చేటప్పటికి అన్నం అయితే వేడివేడిగా రైస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ రైస్ని ఆ పేషెంట్కి అయితే పెట్టడం అయితే జరిగింది. అదేవిధంగా ఇక్కడ వచ్చేటప్పటికి 2 రకాల కిట్లు అయితే ఉన్నాయండి. దాంట్లో ఒకటి వచ్చేటప్పటికి 1500, రెండోది వచ్చేటప్పటికి 2200 అని చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడైతే మేమైతే 2200కి అయితే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి మాత్రం ఇది 2200 అయితే తీసుకోవడం అయితే జరిగింది. మందు ఇచ్చే దృశ్యాలు కూడా మనం ఇప్పుడు చూసేద్దాం. ఆయుర్వేదిక్ సెంటర్ ఒకసారి మనం చూసుకోవచ్చు, మొత్తం కూడా క్లియర్గా అయితే ఉన్నది. అదేవిధంగా మొత్తం మనకి షుగర్కు సంబంధించింది కూడా కంటెంట్ అయితే ఉండడం అయితే జరిగింది. అవన్నీ కూడా మీకు అయితే క్లియర్గా అయితే చూపించడం అయితే జరుగుతుంది. చూస్తున్నారు కదా, కిట్లతో అయితే మనకైతే ఎదురు రావడం అయితే జరుగుతుంది కస్టమర్స్. మొత్తం కూడా మనకి ఇంత క్యూ లైన్ అయితే ఉందండి. మీరు ఇప్పుడు ఈ ఆయుర్వేద మందు గ్లాసుల్లో ఇవ్వడానికి ట్రేల్లో అయితే తీసుకెళ్లడం అయితే జరుగుతుంది. ఆ దృశ్యాలు మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇలా కారు వద్దకే వచ్చి మనకి ఆ గ్లాసులో ఉన్న ఆయుర్వేద మందు అలాగే దంపుడు బియ్యం అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అది ప్రతి ఒక్కరు కూడా తీసుకుని తాగడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి క్యూ లైన్లో వచ్చిన ప్రతి కారు కూడా మళ్ళీ గ్రౌండ్లో పెట్టుకుంటారు. అంటే ఇక్కడ క్యూ లైన్ చూసారు కదా, ఇంతమంది అయితే ఉన్నారు. మొత్తం అందరూ కూడా మనకి వీళ్ళందరూ కూడా కిట్ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళేనండి, అలాగే మందు తాగడానికి కూడా.
మనం 15 రోజులకి 2200 రూపాయల కిట్ అయితే తీసుకున్నామండి. ఇక్కడ రెండోసారి క్యూ లైన్ వద్దకు వచ్చి ఆయుర్వేద మందు అయితే తాగడం అయితే జరిగింది. మనమైతే గుర్తుపెట్టుకోండి, మనం వెళ్ళేటప్పుడు మాత్రం ఇగోండి ఇటు సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ అయితే తీసుకోవాలన్నమాట. ఒకసారి చూసుకోండి, మనం ఇలా ఎంట్రన్స్ వెళ్ళేటప్పుడు మనం లెఫ్ట్ సైడ్ తీసుకున్నట్లయితే మనం డైరెక్ట్గా మళ్ళీ మనం రోడ్లోకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. మళ్ళీ రైట్ సైడ్ తీసుకున్నట్టయితే ట్రాఫిక్ హెవీగా ఉంటుందన్నమాట. అది ప్రతి ఒక్కరు గుర్తుంచు. కంపల్సరీ ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నట్లయితే డైరెక్ట్గా చప్పిడిపల్లి మీదుగా మనం అయితే మళ్ళీ మన రోడ్లోకి అయితే కలవడం అయితే జరుగుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా పప్పు ధాన్యాలు అలాగే ఆకుకూరలు అన్నీ కూడా అమ్ముతారు. అది ప్రతి ఒక్కరు కూడా తీసుకెళ్లాల్సిందిగా కోరుచున్నా. మరొక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఈ చప్పిడిపల్లి గ్రామం గురించి.